మార్చిలో పబ్లిక్ హీరింగ్ అయిపోతే ఒక్కసారి దాల్మియా యాజమాన్యమైనా ఎవరైనా సరే యాజమాన్యము పబ్లిక్ హీరింగ్ అయిపోతే వాళ్ళ పని అయిపోతే మళ్ళా నిజంగా గ్రామాలను రైతులను సమస్యలను పట్టించుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కలెక్టర్ గారు మే కల్లా సమస్యలు పరిష్కరించి కావాలంటే జూన్లో పబ్లిక్ హీరింగ్ పెట్టుకుంటే ఎవరికి అభ్యంతరం ఉండదు. కాబట్టి ఇది చాలా సానుభూతితో మానవత్వంతో చూడాల్సిన సమస్య. ఇది కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, అప్పులు ఊబిలో కూరుకుపోయి ఉన్నారు ఈ గ్రామాలు, ఈ గ్రామానికి సంబంధించిన రైతులు. మరి ఖచ్చితంగా కరెక్ట్ గా కొన్నేళ్ల క్రితం బ్లాస్టింగ్ వలన నవాపేటలో మిద్దెగూలి దాదాపు 7-8 మంది చనిపోయినారు. అప్పుడు కూడా మేము వచ్చినాం గ్రామానికి, మిద్దెగూలి బ్లాస్టింగ్ దెబ్బలు. ఇప్పుడు కూడా మళ్ళా అదే ఇంకా బ్లాస్టింగ్ ఊరికి దగ్గరకు వచ్చిందంట, నవాపేట దగ్గరికి. బ్లాస్టింగ్ పరిమాణం ఇంకా పెరిగింది, దాని ఎఫెక్ట్ ఇంపాక్ట్ ఇంకా పెరిగింది. సో దానివల్ల ఇంకా ఇబ్బంది కలుగుతా ఉంది నవాపేటకు కూడా. కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసి ముందుకెళ్ళమని చెప్పి మరి దాల్మియా యాజమాన్యాన్ని కావచ్చు, జిల్లా కలెక్టర్ గారిని కావచ్చు మేము మనవి చేస్తా ఉన్నాం.